ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్షీట్ ఓపెన్ చేయాలి. రాజమండ్రి టీడీపీ నేతలపై ఎంపీ భరత్ ఫైర్. టీడీపీలో ఉన్నంతసేపు నీకు మంచోడినా, వైసీపీలోకి వెళ్లగానే చెడ్డోడినయ్యానా? టీడీపీ నేతలపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా. సాంస్కృతిక సంస్థలకు 10,000 అద్దెకి ఆనం కళా కేంద్రం కేటాయింపు. మున్సిపల్ కమిషనర్ అంగీకారం పట్ల రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ హర్షం. నన్నయ్య యూనివర్సిటీ సమీపంలో 144 అడుగుల కారసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. రాజమండ్రి నగరంలోని మొరంపూడి జంక్షన్ వద్ద తమ హయాంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎఫ్ఓబి శాంక్షన్ అయిందని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నేతలు మరి క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నగరంలోని బొరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది. కేంద్ర జాతీయ రహదారి అధికారుల ఒప్పందం పరిశీలనకు వచ్చి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లేవని చెప్పి ఎఫ్ఓబి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడున్న టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. నగర వాసులు 30 సంవత్సరాల నాటి కలను సాకారం చేయలేకపోయారన్నారు. నగర నడిబొడ్డున మొరంపూడి జంక్షన్ వద్ద కొన్ని వేల ప్రమాదాలు, వందలాది మంది మృత్యువాత పడడానికి ఈ టీడీపీ నాయకులే కారణమని ధ్వజమెత్తారు. ఆ మరణాలన్నింటికీ వారే బాధ్యులని ఛార్జ్ షీట్ ఓపెన్ చేయొచ్చన్నారు. కడుపు శోకంతో బాధపడుతున్న మృతుల కుటుంబీకుల కేసులు పెట్టాలని, బాధితులు ఆవేదన ఏంటో అన్నారు. గత 2015 రాజమండ్రి పుష్కరాల ప్రారంభ సమయంలో చంద్రబాబు ప్రచార వ్యామోహ కారణంగా 29 మంది మరణించారన్నారు. ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇది బ్లాక్ స్పాట్ కిందన తొలగించడం జరిగింది. ఏం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు? గాడిదలు కాస్తున్నారా అని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్న తెలుగుదేశం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంతమంది చనిపోయారు? దానికి కారకులు వీళ్ళు కాదా అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళపైన ఛార్జ్ షీట్ తీయాలి, వీళ్ళపైన కేసులు కట్టాలి. పాపం కడుపు కోతతో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళపైన కేసులు కట్టాలి. ఎంత నిర్లక్ష్యం! వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ క్యాన్సిల్ అయ్యి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి విజయవాడ వెళ్ళేదానికి బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి ఇటు మోరంపూడి పైకి ట్రాఫిక్ రాదని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని పోయారు. దాన్ని మనం వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్లు ఎందుకు తొలగించారు అని బ్లాక్ స్పాట్ రీఇనిషియేట్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా లాలా చెరువు, దివాన్ చెరువు, మోరంపూడి, బొమ్మూరు, ఫ్యూచర్ కిడ్స్, వేమగిరి ఇన్ని ఫ్లైఓవర్లు శాంక్షన్లు తీసుకొస్తూ ఉన్నాం. ఇది మార్చ్ నెలాఖరు లోపలనే ఇది కంప్లీషన్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. శరవేగంగా డెవలప్ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఒకసారి చూస్తే ఎన్నో టెక్నికల్ అంశాలు, కారణాలు ఏవేదైనప్పటికీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించడానికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఈ ఫ్లైఓవర్ మోరంపూడి ఫ్లైఓవర్ ఎదురుగుండా అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. వారి సాక్షిగా ఇది రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇది బుచ్చయ్య చౌదరి గారు లేకపోతే వాళ్ళ పచ్చపత్రికలు కుళ్ళు రాతలు రాస్తూ ఉన్నారు. 36 స్తంభాలు 46 స్తంభాలు చెప్తా ఉన్నారు. అలా వాళ్ళకి డిజైన్ తెలుసా, పాడు తెలుసా, ఏం తెలుసు వీళ్ళకి? ఏం తెలియదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు మేము రాసుకోవాలంట, మేము చెప్పేయాలంట. ఆయన కనీసం నేను మొన్న కూడా చెప్పా, మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవేళ నేనే తప్పు చెప్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తా, లేకపోతే మీరు క్షమాపణ చెప్పమని కూడా అన్నట్ల బుచ్చయ్య చౌదరి గారిని తప్పు ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారు. దానికి మరి మీడియా మిత్రులు మీరు ఆయన్ని ప్రశ్నించారు లేదో నాకేం తెలీదు. ఒకసారి ప్రశ్నించండి. 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని ఒకసారి ప్రశ్నించండి.
ఇది కాకుండా మోరంపూడి ఫ్లైఓవర్ అయితే త్వరలో కంప్లీట్ చేస్తూ ఉన్నాము, ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. రెండో అంశము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గత పాలకులు చేయలేని అన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందించడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులతో సైతము కొంత సాయము సుమారుగా 800 కోట్ల రూపాయలు వారికి కూడా అందిస్తూ ఉన్నారు. ఇది కాకుండా వాహన్ మిత్ర కానీ, డ్వాక్రా మాఫీ ఆసరా కానీ, చేయూత కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందరికి వెళ్తున్నాము. ఫిషింగ్ హార్బర్స్ ఇవాళ పోర్టులు చూస్తే బందర్ పోర్ట్ అయితే కానివ్వండి, కాకినాడ పోర్ట్ అయితే కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. రేపు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అటు విశాఖపట్నం నుంచి అటు చెన్నై దాకా దానిపైన కూడా పూర్తి స్థాయిగా దృష్టి సారించి ఇండస్ట్రీస్ పైన హెవీ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మూడో అంశము పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాజకీయ ఎత్తుగడలు ఏంటనేది అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. కేవలం వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే మొత్తం అందరినీ కూడా కూడగట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి పైన సింహం పైన పోరాడాలి. గుంటనక్కలన్నీ చేరుతూ ఉన్నాయి సింహం పైన పోరాడడానికి. ఎప్పుడు సింహం అడవికి రాజే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రాజు. అదే స్థాయిలో రేపు జగనన్న ప్రపంచం ఉండబోతూ ఉంది ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ గురించి వాళ్ళు గేట్లు కాడ పడిగాపులు కాస్తూ ఉంటారు. వీళ్ళకి అలవాటే, పెద్దగా ఏం చెప్పక్కర్లా. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారా? ఆయన చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పేవాడు, నేను 27 సార్లు ఢిల్లీ వెళ్ళాను, నాకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఏడుస్తూ చెప్పాడు. ఈసారి కూడా అదే టైప్లో ఉంటుందని మేము కూడా అనుకుంటాం. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా వీళ్ళని పెద్ద లైట్గా తీసుకుంటారు. సరే, వాళ్ళు నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ వీళ్ళతో పొత్తుల్లోకి వెళ్తారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత నటోరియస్, వాళ్ళే చెప్పారు, అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని చెప్పిన మాటలు వాళ్ళే. అమిత్ షా గారు తిరుపతి వస్తే సాక్షాత్తు కలియుగగా వైకుంఠుని దర్శించుకోవడానికి వస్తే ఆయన పైన కాన్వాయ్ పైన చెప్పులు ఇసిరిపించాడు. ప్రధానమంత్రి గారిని ఎంత దూషించాలో నరేంద్ర మోడీ గారిని అంత దూషించాడు. అతనికి పెళ్ళి అవ్వలేదు, ఆయనకేం తెలుసు భార్య విలువ, ఆయనకేం తెలుసు పిల్లల విలువ అని చెప్పేసి దూషించిన మాట చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి పొలిటీషియన్ని నాకు తెలిసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని అనుకోవట్లే. కొన్ని రాజకీయాలు ఏవైనా జరగచ్చు. ఏదేమైనప్పటికీ మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన నాయకులు కానీ వాళ్ళే ప్రకటించుకుంటున్నారు, నేనే ఇక్కడ పోటీ చేస్తున్నానని తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్తాడు. అదే రకంగా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా నేనే ఈ స్థానానికి పోటీ చేస్తానని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళకే క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేనైతే చెప్పాలనుకున్నది ఒకటే, రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. జగనన్న ఏదైనా మాట చెప్తే మాట నిలబెట్టుకునే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఎన్ని తోక పార్టీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ స్వప్రయోజనాల గురించి ఎన్ని తప్పటడుగులైనా వేస్తారు, ఎంత నీచానికైనా దిగజారిపోతారు అనేది ప్రజలు గమనించమని కోరుతారు. అభివృద్ధి చేయడం అంటే 4 రాళ్లు అంటించేసి లీటర్ రంగు వేసేయడం కాదన్న సంగతి వైకాపా వారు గ్రహించాలని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా సూచించారు. స్థానికది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నగరంలో చేయాల్సిన అభివృద్ధి అంతా చేయడం జరిగిందన్నారు. కొత్తగా వైకాపా వారు చేసింది ఏముందన్నారు. టీడీపీ అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధి అంటేనే టీడీపీ
అన్నారు. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలిసిన విషయమల్లా ప్రజా సంక్షేమం, అభివృద్ధి అన్నారు. గోదావరి నదీ పుణ్యస్నానాలు ఆచరించేందుకు అంత అనువుగా లేని రాజమండ్రిలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నానపు ఘాట్లను అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనన్న సంగతి వైకాపా వారు గుర్తుంచుకోవాలన్నారు. కోటిలింగాల రేవు అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. గోదావరి నిత్యహారతి టీడీపీ హయాంలోనే రూపకల్పన జరిగిందన్నారు. కొన్నేళ్ల క్రితం రాజమహేంద్రవరంలో ఏదైనా పెద్ద సభ నిర్వహించాలంటే సెంట్రల్ జైలు సమీపంలోని స్థలంలో సభలు నిర్వహించేవారని, ఆ స్థలంలో నిర్మాణాలు జరగడంతో ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించడం ప్రారంభించారని అన్నారు. అవన్నీ కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. మీ స్థాయి తగ్గ మీరు మాట్లాడండి, మా స్థాయి తగ్గ మీరు మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఒక 4 లైట్లు మెయిన్ రోడ్ లో 4 లైట్లు వేయాలంటే అభివృద్ధి కాదు. పార్కులో కంపల్సరీ పార్క్ పెట్టారు. కంపల్సరీ పార్కులో ఎవరైనా వెళ్ళాలంటే 50 రూపాయలు 100 రూపాయలు. మరి సామాన్య మానవులు సద తీసుకోవడానికి పార్కులో కూర్చోడానికి ఎంత ఇబ్బంది పెడతారు. బయటకు వచ్చి 50 రూపాయలు 100 రూపాయలు కట్టలేక బయట తిరుగుతున్నారు. అది అభివృద్ధి. పార్కులోకి వెళ్ళాలంటే సామాన్యంగా ఇక్కడ ఇంటి పన్నులు సొంత ట్యాక్స్ సొంత అందరూ కడుతున్నారే. పార్కులోని ప్రతి ఒక్కరు లోపలికి కట్టుకోవాలంటే 50 రూపాయలు 100 రూపాయలు అంటే సామాన్యమైన అది అభివృద్ధి. పాలాల ప్రాజెక్టు కట్టలేదు, అది అభివృద్ధి. రైల్వే జూన్ చేస్తున్నారు, రైల్వే జూన్ తేలేదు. ఇప్పుడు వచ్చే రాజధాని ఏంటంటే ఇప్పుడు వచ్చి మీరు రాజధాని చూపించలేకపోతున్నారు. ఏదో ఆఖరిగా అక్కడ పెన్షన్ అక్కడ పెన్షన్ అమ్మఒడి ఎవరిచ్చేంత మాత్రం అభివృద్ధి కాదు. మొత్తం టోటల్ గా ప్యాకప్ అయిపోతుంది. నెక్స్ట్ రాబోయే తెలుగుదేశమే. అప్పుడు అభివృద్ధి అంటే చూపిస్తున్నారు. బహిరంగ చర్చకు సవాల్ ఇస్తున్నారు కదా. ఆయన ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నారు, అభివృద్ధిని స్వాగతిస్తాం, అభివృద్ధిని ప్రశ్నిస్తామని. దాని మూలంగా ఆయన ఏమన్నారంటే కార్పొరేషన్ నిధులతో ఏం చేశారు, మీరు ఎంపీ నిధులతో ఏం తెచ్చి చేశారు అనేది చెప్తున్నారు ఫస్ట్ నుంచి. దాన్ని అసలు విషయాన్ని పక్కతో పట్టించడానికి బహిరంగ చర్చలు ఇవి అవి కాదండి. అసలు ఎంపీ గారు ఎంపీ నిధులతో ఏం తెచ్చారు, కార్పొరేషన్ నిధులతో చేసిన పనులన్నీ కలిపి ఎంపీ గారు చేసినట్టుగా చెప్తున్నారని చెప్పి ఆయన అన్నారు. అంతేగాని ఆయన వేరేగా ఏం చెప్పలేదు. ఇప్పుడు కంబాచెరువు పార్క్ ఉంది, 99లో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. అసలు దాని గ్రౌండ్ ఏంటి, చెరువు. అది చెరువుని శుభ్రం చేసి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక పార్క్ తయారు చేశారు. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 9లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వదిలేశారు. మళ్ళీ 14లో టీడీపీ గవర్నమెంట్ వస్తే రోడా చైర్మన్ వెంకటేశ్వర గారు నిధులు ఇచ్చి పార్క్ డెవలప్ చేస్తే ఇటేపు గేట్ ఆపేసి అటేపు గేట్ ఓపెన్ చేసి మేము చేసిందో చూపిస్తారు. డెవలప్ చేశారు, చేయలేదు అంట. ఇటేపు చేసింది చూపించాలి, అటేపు చేసింది చూపించాలి. లైట్లు పెట్టాము, లేకపోతే రోప్ వే పెట్టాము, లేకపోతే డెవలప్ చేసాము. కరెక్టే, ఎవరైనా నాయకులు డెవలప్ చేయాల్సిందే. వచ్చాక అధికారంలోకి వచ్చాము. ఎంతసేపు మేమే చేస్తాం మేమే చేసాం అదలకపోతే గ్రౌండ్ వదిలేస్తారా? ఇప్పుడు సెంట్రల్ జైలు కాడి నుంచి టీడీపీ గవర్నమెంట్ లో చేయలేదా? ఐరన్ బొమ్మలు అవి కట్టించి ఫుట్పాత్లు అవి కట్టించుకొస్తే పుష్కరాల టైంలో కొంత డ్యామేజ్ అయింది అంటున్నారు. లేకపోతే చేసిన కొత్తగా ఫుట్పాత్లు తయారు చేస్తాం అంటారు. గ్రౌండ్ వేసింది మేము టీడీపీ గవర్నమెంట్. కోట్లింగాల రేవు కాడి నుంచి పుష్కరాల రేవు దాకా మొత్తం ఘాట్లు కట్టారు. మరి అది అభివృద్ధి కాదా? స్కేటింగ్ వర్క్ పెట్టారు, అది అభివృద్ధి కాదా? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో శాంక్షన్ అయితే ఇప్పుడు భర్త గారు తెచ్చారన్నారు. ఒక ఫ్లైఓవర్ కట్టాలంటే ల్యాండ్ సర్వే చేయాలి, ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించాలి, దాని నిధులు సమకూర్చాలి. దాని గురించి ఎంత ట్రై చేయాలి. పార్లమెంట్ శాంక్షన్ అయింది, ఎలక్షన్ కూడా వచ్చి ఆగిపోయింది. పోనీ స్వాగతించిన విషయమే ఆయన టైంలో కడుతున్నారని. ఒక ఎంపీ గారు చేసిన పని అదే. ఓవర్ బ్రిడ్జ్ రోడ్ చేశారు, అది ఎంపీ గారి టైంలో ఎంపీ గారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన చేశారు, ఎమ్మెల్యే గారి చేతిలో ఉంటుంది కదా. ఇప్పుడు కేవలం టీడీపీ గవర్నమెంట్ లో ఏదో మేము తెచ్చామన్నారు. మరి కాకినాడలో పెట్రోల్ యూనివర్సిటీ కాకినాడ వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకు తెచ్చేయండి రాజమండ్రి. టీడీపీ టైంలో వెళ్ళిపోయింది కదా, మరి మీరు వైసీపీలో ఉన్నారు. నా పెట్రోల్ యూనివర్సిటీ రాజమండ్రి తెచ్చి పెట్టండి. మీరు నిజంగా అభివృద్ధి చేసిన వాళ్ళైతే ఫస్ట్ కాన్సెప్ట్ ఎత్తుకోండి. ఒకరి మీద ఒకరు మనం విమర్శలు చేసుకోవడం, ప్రతిమర్శలు చేసుకోవడం కాదు. అభివృద్ధి అందరూ ఆకాంక్షిస్తారు, కానీ ఎవరి టైంలో ఎంత చేశారని పోటీ పడి చేయాలనేది ఆయన చెప్పారు. చొక్కా బొట్టాలు ఎప్పి పాచికొండ అని చెప్పి ఎదురెళ్ళిన మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అక్కడ ప్రపోజ్ చేస్తారు. ఏంటంటే ఈ పనులు మీరు ఆలోచన చేయండి. ఎంత చేయకు 16 సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి అప్పారావు గారి ఫ్యామిలీ పదవులు అనిపిస్తా ఉంది. ఏంటది? ప్రజలు గెలిపిస్తే, ప్రజలు ఆదరిస్తే 16 సంవత్సరాలకి 30 సంవత్సరాలు చేస్తారు వాళ్ళు. మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేయండి, మీకు అవకాశం ఇచ్చారుగా. 5 సంవత్సరాలు
చిన్న చిన్న చోట నాయకులను తీసుకొస్తారు, కూర్చోబెడతారు. ఆఖరి అప్పారావు గారి మీద, వాసు గారి మీద 4 సెటాలు వేయించడం. మేము మళ్ళీ దానికి కౌంటర్ పెడతాం, మళ్ళీ మూసుకోవడం, లోపలికి వెళ్ళడం. ఎందుకంటే ఇది అవసరమా? మనకున్నదల్లా ఏమన్నా ఉంటే మీరు ఎంత చేయదు కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అభివృద్ధి ఎక్కడ అంటారు. ఇంటింటికి కుళాయి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది వరకు వీధి చివర కుళాయి ఉంది, అందరూ అక్కడ వచ్చి పట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నాయండి, లేవుగా. అవన్నీ మొత్తం ఎప్పుడు తీసేసారు కదా తెలుగుదేశం పార్టీ టైంలో. ఇంకా కరెక్ట్ అభివృద్ధి ఎక్కడండి అంటే అసలు రాజమండ్రిలో నేను చెప్తాను. రోడ్డు నిండా పశువులండి, రోడ్డు నిండా సందుల్లో నిండా కుక్కలండి, ఊరికి చివరేమో పందులండి. ఇదే పరిస్థితి, పశువులు, కుక్కలు, పందులు. ఇదే కదండి అభివృద్ధి మీరు చేసింది. ఇంకా ఏమన్నా ఉందా? అది తెలుగుదేశం పార్టీ టైంలో ఏమన్నా ఉన్నాయా? పశువులు ఉన్నాయా? పందులు ఉన్నాయా? కుక్కలు అంటే కారణం ఏదో తెచ్చుకుంటే చిన్న చిన్న ఇప్పుడు ఎక్కడ చూసినా కుక్కలు. ఆ కుక్కలకేమో ఇంజక్షన్ చేస్తాం, ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు. ఎక్కడ చేస్తున్నారండి? ఎక్కడ చూసినా కుక్కలే. మీరేమో డివైడర్ చేస్తారు, డివైడర్ మొక్కలు పెంచుతారు. ఏంటి పశువులు తింటా అయిపోతా ఉంటాయి డివైడర్. మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? అభివృద్ధి అంటే మీరు అది చేయండి, గోదావరిలో మీరేకుండా ఆపండి. మీరు అంతేగాని ఉన్నదానికి రంగులు పూసి మసిపూసి మారేడుగా చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నాం. మేము చెప్తున్నాం మీకు, మళ్ళా మేము చెప్తున్నాం. మా రాజమండ్రి తెలుగుదేశం పట్టిన ఈ వేదిక మీదగా మేము చెప్తున్నాం. మీరు ఏదన్నా కనుక అభివృద్ధి నిరూపించుకోవాలని మీరు కావాలనుకుంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి, పోలీస్ వ్యవస్థ అంతా కూడా మీ చేతిలో ఉంది కాబట్టి మీరే పెట్టండి డైరెక్ట్ గా. ఎప్పుడు రమ్మన్నా ఏంటి మేము వస్తాం, మా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా పెట్టుకుని మేము వస్తాం. మీ దగ్గర ఉన్న శ్వేతపత్రాలు తీసుకుని మీరు రండి, మంచి ప్లేస్ మీరే ఎన్నుకోండి. సుబ్రహ్మణ్యం అయితే మీరు బాగుంటుందేమో, మనకు అక్కడ మీరు లైవ్స్ పెట్టారు కదా, దానికి కూడా వెళ్ళబెడదాం. దాన్ని ఇచ్చుకోండి, డేట్ ఫిక్స్ చేయండి. ఉపయోగం కూర్చున్నాం అక్కడ, మా నాయకులు వస్తారు, మీరు వస్తారు. కానీ మీరు చిన్న చిన్న చోట మాటలు పంపొద్దు. మేము అశోక్ గారు, అప్పారావు గారు అలా వస్తే మీరు కూడా ఎంపీ గారు కూడా మా రామాల భర్త గారు కూడా వచ్చి కూర్చుని ఏంటంటే దాన్ని చెప్పాలో వివరంగా చెప్తే ప్రజలు కట్టుకోవాలి. ప్రజలు కట్టుకునే రీతిలో వెనకాల స్త్రీ కూడా ఉంటుంది కదా బ్రహ్మాండంగా, అలా చేయండి. అంతేగాని ఊరికే చోట మోట నాయకులతో మీరు ప్రెస్ మీట్లు పెట్టి 16 సంవత్సరాలు చేసేసారు, అభివృద్ధి లేదు, ఇది లేదు, అది లేదని చెప్పొద్దు. అవినీతి అంటేనే జగన్ పార్టీ. జగన్ 11 కేసుల్లో ఉన్నాడు ఆయన. 11 కేసుల్లో 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. అవినీతి పుట్టితే జగన్ పుట్టిగా. ఆ పార్టీలో ఉన్నవాళ్ళే మీరు ఆ భూముల కోసం చెప్పట్లేదా? ఎక్సైట్మెంట్ జరిగిందని, 500 కోట్లు కొనుక్కోవడం జరిగిందని ఎంతసేపు వెళ్ళలేదు. ఎందుకంటే నిన్నలో దయచేసి ఇక్కడి నుంచి మానుకొని ఈ పత్రికా విలేకరులకు కూడా పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, ఊరికే ప్రెస్ మీట్లు పెట్టకుండా మీరు డైరెక్ట్ గా ఓపెన్ కరండి. మేము సిద్ధం. లేదా ఇప్పుడున్న వాటర్ అంతా కూడా కాలంలో వచ్చి ఆ వాటర్ అంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది. దాన్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ఆర్సిపి నిధులు తీసుకొచ్చి అక్కడ బాంబే గృహాల దగ్గర, ఆర్యాపురం దగ్గర, లెక్కంపేట దగ్గర ఒక పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ వాటర్ అంతా కూడా డైవర్షన్ చేసి ఆవలోకి వెళ్ళేలాగా అప్పుడు ఏర్పాట్లు చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అధికారంలో ఉండి? ఉదయం రాండి మీరు ఎక్కడ ఈ వాటర్ అంతా వెళ్ళి గోదావరిలోనే కలిసింది. ఏది ఎక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇది తాగే నీరు పరిశుభ్రమైన శుభ్రమైన ఉండాలి. కానీ నీరు ఈ బాత్రూంలో నీరు, టాయిలెట్లలో నీరు, పేపర్ మిల్ నీరు గోదావరిలో కలిసిపోతే అంటే అభివృద్ధి అని మీరు చెప్పండి. ఒకటి. రెండోది మాట్లాడుతున్నా సుబ్రహ్మణ్య మైదానం, బ్రహ్మజ్యోతిలో సుబ్రహ్మణ్యం గారు మైదానం. ఇది ఎప్పటి నుంచో ఉందండి. అసలు రాజమండ్రికి పెట్టింది పేరు విప్లవాలకి పురిటిగడ్డ రాజమహేంద్రవరం. ఏదన్నా విప్లవం మొదలవ్వాలంటే రాజమండ్రి నుంచే మొదలవుతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురకుండా లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం అని ఉంది. చాలా పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, వీళ్ళ కూడా అందరూ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. దాన్ని మూసేసారు. సెంట్రల్ జైలు వారు ఏదో దాన్ని గారు అక్కడ ప్రజా సదస్సు పెట్టినప్పుడు దాని అంతరం కూడా శుభ్రం చేయించి ఆ పెద్ద పెద్ద కొండలు ఉంటే కొండలన్నీ కూడా బుల్డోజర్స్తో లెవెల్ చేసేసి అక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానం శుభ్రంగా చేయడం జరిగింది. ఏదైనా టెక్నికల్ మీటింగ్స్ పెట్టుకుంటే అక్కడ జరుగుతారు. కానీ చూసారుగా మధ్యలో పెట్టేశారు, మొక్కలు పెట్టేశారు,
అన్ని మూసారు, బిల్డింగ్లు కట్టేశారు. అక్కడ ఎప్పుడన్నా మీటింగ్స్ ప్లే గ్రౌండ్ జరుగుతాం, అది లేదంటే. ఇకపోతే వామపక్షాలు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక సాంప్రదాయం ఉంది. రాజమండ్రిలో శ్యామలాల్ సెంటర్ నుంచి ఒక ఊరేగింపుగా మొదలయ్యి, లేదంటే అక్కడి నుంచి అలాగా మెయిన్ రోడ్డు గుండా వచ్చి ఈ సుబ్రహ్మణ్యం మైదానంలో మీటింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఎక్కడుందండి మీటింగ్ పెట్టుకోవడానికి ప్లేస్? ఆ సుబ్రహ్మణ్య మైదానం మహానుభావుడు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారు పేరు పెట్టింది, ఆయన ఇచ్చింది. మరి అటువంటి మైదానంలో స్వాతంత్ర సంయోధులు ఉన్న ఆ గ్రౌండ్ లో దిగవందక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ మీటింగ్లు పెట్టారు. అలాగే ఎన్టీ రామారావు గారు అక్కడే మీటింగ్ పెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు. అలాంటి మంచి గ్రౌండ్ లో ఈ రోజు సినిమా థియేటర్ ఏంటంటే రాజమండ్రిలో సినిమా థియేటర్ లేవా? పైగా అవుట్డోర్ థియేటర్. మీరు కరెక్ట్ గా చూసారా? అవుట్డోర్ థియేటర్ కి ఆ స్క్రీన్ ఎదురుకుండా చూస్తేనే దాన్ని మనం వీక్షించగలం. కానీ ఇటుపక్కకు కానీ అటుపక్కకు కానీ వెళ్ళామనుకోండి, ఒక దానికి ఎదురుకుంటే ఒక ఆర్చ్ కట్టారు, ఆ ఆర్చ్ ఆటం వచ్చేస్తాం. ఎక్కడ ఇది అభివృద్ధి అంటే? ఉదాహరణ తీసుకుంటే మన గోదావరి ఉందండి. గోదావరిలో చింతాలమ్మ గారికి కొడ్లింగాల ప్యాటికి ఉన్న ప్లాట్లో చాలా మంచి విశాలమైన మంచి గ్యాలరీ ఉందట. మెట్లు అన్ని కంటే గ్యాలరీ ఉంది. అక్కడ పెట్టుకోవచ్చు కదా థియేటర్లో. బ్రహ్మాండంగా మీరు మంచి స్క్రీన్ అరేంజ్ చేయండి, ఎల్ఈడి స్క్రీన్ పెట్టండి, పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసి రోడ్డు పెడితే అక్కడ వచ్చే ఉండదు, అందరూ ఎలా కూర్చోవచ్చు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. ఎవరు తింటారు? అభివృద్ధి చేస్తే బ్రహ్మాండమైన ఉన్న గ్రౌండ్ని ఆనంద కళాకేంద్రం పేరు చెప్పి అక్కడ సగం మూసేశారు. మీరేమో ఈ ఓపెన్ థియేటర్ పేరు చెప్పి సగం మూసేశారు. మరి ఎక్కడ పెట్టుకుంటారు మీటింగ్లు? ఏదైనా ఉద్యమం చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు? అది కరెక్ట్ అంటారా? మీరు ఏదైనా ప్రజాధనం వెచ్చించాలంటే అవసరమైన దాన్ని వెచ్చించాలి. అభివృద్ధి ఎక్కడ చేశారని పుష్కర్ గాడి చేసింది అభివృద్ధి ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ కదా. అక్కడ ఉన్న బ్రిడ్జిని తీసేసి శిథిలావస్థలో ఉంటే అక్కడ శివలింగం పెట్టి పుష్కర్ గాడి పెట్టి అదంతా ఎవరు చేశారు? నిత్యహారతి పెట్టే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ కదా. రాజమండ్రిలో కమ్యూనిటీ హాల్స్ కట్టారు. కమ్యూనిటీ హాల్స్ ఎందుకంటే లేని వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ పెట్టారు. ఆ కమ్యూనిటీ హాల్స్ లో ఏం పెట్టారు? వీళ్ళు సచివాలయాలు పెట్టారు. అంటే ఈ గవర్నమెంట్ దేనికున్నట్టు? నా అరెస్టు వెనుక టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ ఆరోపించారు. తన స్థలాన్ని అద్దెకిచ్చానన్న తప్ప తాను ఎలాంటి వ్యాపారం చేయడం లేదని, కానీ తనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని ఆదిరెడ్డి వాసు సిఐ మీద ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. ఇటీవలే తన అరెస్టు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు జాంపేట లూబాబిన్ లయన్ మసీద్ వద్ద బుధవారం హబీబుల్లా మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్నంతకాలం నేను మంచోడిగా ఆదిరెడ్డికి కనిపించానని, తండ్రి కొడుకుల వ్యవహారం నచ్చక వైసీపీలో చేరానని, ఇప్పుడు వారికి చెడ్డోడిగా కనిపిస్తున్నానా అంటూ ఆయన ప్రశ్నించారు. జాంపేటలో వ్యాపారాల నుంచి ఆదిరెడ్డి వాసుకు నెలకు 2 లక్షల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఇంకా ఎమ్మెల్యే సీటు ఖరారు కాకపోయినా వాసు అప్పుడే రాజమండ్రిలో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదిరెడ్డి తండ్రి కొడుకులు చిట్ ఫండ్లలో తప్పు చేసి జైలుకు వెళ్లారని, తాను ఏనాడు తప్పు చేసి జైలుకు వెళ్లలేదని హబీబుల్లా అన్నారు. ప్రెస్ వారికి అలాగే మన లోకల్ ఛానల్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. నా పేరు హబీబుల్లా ఖాన్, రాజమండ్రి వైసీపీ అధికార ప్రతినిధి. మొన్న దెందులూరులో మన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం కార్యక్రమం పెట్టారు దెందులూరులో. అది 5 లక్షలు అనుకున్నారు, 10 లక్షల మంది జనానికి ఫుల్ సక్సెస్. జనానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలా రాజమండ్రి నుంచి కొన్ని బస్సులు, 100 బస్సులు మన మార్గాని భరతరామ్ గారు, అలాగే గూడూరు శ్రీనివాస్ గారు, అడపాగ హరి గారు అధ్యక్షతన రాజమండ్రి నుంచి కూడా మైనార్టీస్ కూడా బయలుదేరడం జరిగింది. ఆ సభను సక్సెస్ చేసిన ప్రజాప్రతినిధులకి, ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన ఈ మధ్యన నా మీద కొన్ని అబండాలు మోపడం జరిగింది. ఆ మోపడంలో దానికి సిద్ధాస్తుడు ఆదిరెడ్డి వాసు గారు బ్యాక్ బోన్ ఆయన, నేను తెలుగుదేశంలో ఉన్నానంట, తెలుగుదేశం ఉన్నాళ్ళు మంచోడిని, వైసీపీగా వచ్చాక చెడ్డోడిని. నా చెడ్డరికం, నా జీవిత రాజకీయం 44 సంవత్సరాలు. 1980లో నేను రాజకీయాల్లో వచ్చాను. ఏసీరెడ్డి గారు మొదటిగా చైర్మన్, ఆ రోజుల్లో చల్లా అప్పారావు గారు, తటవరి సత్యవతి గారు ఎమ్మెల్యే గారు. ఆ రోజుల్లో నుంచి నా ప్రయాణం కాంగ్రెస్ వాదిని, నేను పక్కా కాంగ్రెస్.
కొన్ని అనివార్య కారణాల వల్ల 10-12 సంవత్సరాలు తెలుగుదేశం వెళ్ళడం జరిగింది. తెలుగుదేశంలో ఆదిరెడ్డి అప్పారావు గారు, వాసు గారు వీళ్ళ అరాచకాలు సృష్టించి నేను బయటకు రావడం జరిగింది. నేను వైసీపీకి వెళ్ళాను. చాలా చక్కగా కార్యక్రమం చేశాను. నేను రాయమండ్రిలో జాంపేట ఆజాద్ చౌక్లో మొట్టమొదటిగా ఎవరికైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు పెట్టడం కానీ చూసారా ఎప్పుడన్నా? ఏమైనా ఎక్కడికైనా అప్పులు కానీ, ఎవరికైనా బ్లాక్మెయిల్ కానీ, సెటిల్మెంట్ చేసి డబ్బులు తినడం కానీ, ఎవరిది టీ తాగను నేను, ఎవరి మోటార్ సైకిల్ ఎక్కను నేను, నా బండి మీద నేను వెళ్తాను, నా ఆదాయం నేను చూసుకుంటాను. అంతేగాని ఎవరి తెలిసి సెటిల్మెంట్ చేసి ₹1 తినే అలవాటు నాకు లేదు జీవితంలో. అర్థమైందా? అలాగే వాసు గారు ఇవాళ రాజమండ్రిలో ఇక్కడ 200 ఆవులు డైలీ ఆదిరెడ్డి వాసు అండర్లో నడుస్తున్నాయి. కమేలా నడుస్తున్నాడు ఆదిరెడ్డి వాసు. ఒక 100 ఆవులు ఒక ఫ్యాక్టరీకి వెళ్తున్నాయి. 30 ఆవులు ఈ మన ఆజాద్ చౌక్లో పెద్ద కమేలాకి వెళ్తున్నాయి. దివాన్ చెరువులో డైలీ 25 తెగుతున్నాయి. ధవళేశ్వరంలో 25 తెగుతున్నాయి. మొన్న నెల క్రితం 22 ఆవులతో దొరికిపోయారు. అప్పుడు మీడియా కాగలేదు, పోలీస్ కేసులు లేవు, ఎటువంటి లేకుండా మీరు ₹1000 తీసేసుకుని వదిలేస్తారా? ధవళేశ్వరంలో ₹1000 ₹1,00,000 తినేసి వదిలేస్తారా? మా కుర్రోళ్ళకి మేము ఏదో అద్దెకించుకొని వాళ్ళు వ్యాపారం చేస్తుంటే దాని మీద దాడి చేయించేసి ముస్లిం మైనార్టీస్ మీద దాడి చేయించాడు ఆదిరెడ్డి వాసు. ముస్లిం మైనార్టీస్ని ఇంకా సీట్ ఇవ్వలేదానికి ఎమ్మెల్యే అవ్వలేదు. రాజమండ్రిని అరాచకాలు సృష్టించేస్తున్నాడు ఆర్ఎస్ఎస్ అండర్లో పెట్టుకొని, బీజేపీ అండర్లో పెట్టుకొని ఆర్ఎస్ఎస్ లాగా. ఇక్కడ కుల మతాలు ఉండవు. అన్నదమ్ములు, ఏరా తమ్ముడు, ఏరా బావ, ఏరా మాయ, ఏరా అన్నయ్య పోయే కల్చరు. నేను అందరితో కలిసి ఉంటాను. పుష్కరాలు 3 పుష్కరాల్లో ప్రతి పుష్కరాల్లో 12 రోజు బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అని, పాలని, పెరుగని, సమోసాలని వేయడం జరుగుతుంది, చేస్తడం జరుగుతుంది. అలాగే శివరాత్రికి తెల్లవారుజానికి కాఫీ పంచి పెడతాను, పాలు వేడివేడి పాలు పంచి పెడతాను. అలాగే క్రిస్టియన్ది ఇది వస్తే వాళ్ళు కూడా నేను పంచి పెడతా ఉంటాను. అందు గురించి ఇవాళ చేస్తున్నది ఎవరు? ఈ జైన్స్. ఎత్తండి ఆ కవర్లు, ఫ్లెక్సీలు ఎత్తండి. జైన్స్ ఖడో జైన్స్ అన్నీ. ఈ జైన్స్ అందరూ మార్వాడీసీలు, అందరూ వ్యాపారం చేసేవారు ఈ భారతదేశంలో. ఒక మార్వాడి ఈవిడి పేరు ఒక ఇంగ్లీష్ అల్ కబీర్ అని హైదరాబాద్లో ఉంది. అల్ కబీర్ ముస్లిం పేరు అది. ఆయన పేరు అతుల్ సబర్వాల్ జైన్. రెండోది అరేబియన్ ఎక్స్పర్ట్స్, ఈయన సునీల్ కపూర్ జైన్. ఇంకోటి ఎంకేఆర్ ఫిరోజ్ ఫుడ్స్ ఎక్స్పర్ట్స్ మదన్ అబోటా, ఈయన మార్వాడి. పిఎంఎల్ఏ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ బింద్రా, ఈయన కూడాను మార్వాడీస్ జైన్స్. ఇండియాలో భారతదేశంలో 12 ఫ్యాక్టరీలు అన్నీ ప్రపంచంలో చేసేది ముస్లిమ్స్ పేరు చెప్పి ఈ జైన్స్ మార్వాడీస్. వీళ్ళు అరాచకాలు సృష్టించి రాజమండ్రి కల్చర్ శుభ్రమైన వాతావరణంలో అన్నదమ్ములు పోయే రాజమండ్రిలో అరాచకాలు సృష్టించడం జరుగుతుంది. ఈ అబ్బా కొడుకులు ఇద్దరు, ఆదిరెడ్డి వాసుని, ఆదిరెడ్డి అప్పారావుని. ఇంకా సీట్ రాలేదు, అప్పుడే వెనకాల పడిపోయాడు ఆయన. భరత్ గారు ఆయన రాజమండ్రి చేసిన అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి? వాళ్ళు తీసుకెళ్లి ఆ సుబ్రహ్మణ్యం ఒక కాలు కొట్టి ఇటుకి తీసి ఇదిగో ఇటుకి. నువ్వేం చేసావయ్యా? మీ తల్లిగారు 5 సంవత్సరాలు మేయర్గా ఉన్నారు, నువ్వేం చేసావు? ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు, ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆయన ఏం చేశాడు? మళ్ళా ఇంకోటి, ఒక వ్యక్తిని, ముస్లిం వ్యక్తిని 60 లక్షలు ఆయన దగ్గర పెట్టేసుకుని ఆడికి నానా బూతులు. ఒరే సాయిబు నా కొడక, ఇదా మీరు చేసే పని? మైనార్టీస్ అంటే అంత చులకనగా ఉందా ఆదిరెడ్డి అప్పారావు గారు, వాసు గారు? నీకు రాజకీయం అంటే రాజకీయంగా ఉండాలి. కక్షల సాధింపు చర్యలు, హబీబుల్లాని అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చేయండి అరెస్ట్. నేను తప్పు చేస్తే జైలుకి వెళ్తాను. నువ్వు తప్పు చేసావు, జైలుకి వెళ్ళావు. చీట్ ఫండ్లో చీట్ చేసావు, జైలుకి వెళ్ళావు. నేను తప్పు చేస్తే నేను జైలుకి వెళ్తాను. నేను ఏమైనా అరాచకాలు సృష్టిస్తున్నాడు? ఇక్కడ పక్కన కమలా 22 పోతా ఉంటా డైలీని. మీరు ఎందుకు ఏం మీడియా వెళ్ళట్లేదు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ ఎందుకు వెళ్తలేదు లోపలికి? ముట్టేస్తున్నాయి. నెల అయ్యేటప్పుడు నీకు 50,000 ఈ దుకాణం నుంచి, 25,000 ధవళేశ్వరం నుంచి, 25,000 దివాంచెరువు నుంచి. అక్కడ ఆదిరెడ్డి వాసుకి నెలకి 2 లక్షలు ఇదే ఆదాయం ఫ్యాక్టరీ మీద. ఆ ఫ్యాక్టరీ పేరు కూడా చెప్తాను అవసరం అవుతుంది. ఇలాంటి అరాచకాలు సృష్టించు మమ్మల్ని ముస్లిమ్స్ని ఎడగొట్టడానికి చూస్తున్నారు. ఇక్కడ ముస్లిమ్స్, హిందువులు అందరూ ఐక్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, అన్నదమ్ములాగా పోయే కల్చర్ ఇది. అందుగురించి ఆదిరెడ్డి అప్పారావు, వాసు గారు, మీరు అరాచకాలు మానేయండి. అన్నదమ్ముల్లో గొడవలు పెట్టుకొని ముస్లిం, హిందువులు ఐక్యతగా ఉంటారు. అందరికీ నమస్కారం.
ఆదిరెడ్డి వాసు ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి ఎందుకు ఎందుకు మాట్లాడలేదు? ఓకే బాగన్నారు మీరు. ఇప్పుడే కదా అవసరం వచ్చినప్పుడే చెప్పాలి కదండి. రోజు నేను చెప్పాలా? ఎప్పుడు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే నేను. హబీబుల్లా ఖాన్ ఆయన వ్యాపారం కోసమే పార్టీలు మారుతుంటాడు అని ఒక అభియోగం ఉంటుంది. నాకే వ్యాపారం ఉందని నేను ఎప్పుడు అలా కాదు. నాకే వ్యాపారాలు ఉన్నాయండి. నేను ఏ నాయకుడితో వెళ్ళి పని చేయండి అని నేను ఎప్పుడు అడిగాను? సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించుకోదలిచిన కళా సాంస్కృతిక సంస్థలకు 10,000 అద్దెకి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ అంగీకరించారు. ఈ మేరకు 2 రోజుల క్రితం ఏర్పడిన తమ కమిటీ సభ్యులు మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ ను కలిసి చర్చించారు. ఈ విషయాన్ని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ ఆర్గనైజర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణ కుమార్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పొందిన కళా సాంస్కృతిక సంస్థల జాబితా అందజేస్తే తనకు అనుగుణంగా 10,000కు కళా ప్రదర్శనలు నిర్వహించేందుకు వీలుగా కమిషనర్కి వివరాలు ఇస్తామని చెప్పారు. ఆనం కళా కేంద్రానికి నిర్ణయించిన అద్దె 50,000 భారం కావడం మూలంగా నాటక కళారంగ సంస్థలు తమ కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు ఇబ్బందిగా పడిన పరిస్థితులను కమిషనర్ అర్థం చేసుకుని కళా సంస్థలకు 10,000 అద్దెకి కళా కేంద్రాన్ని ఇచ్చేందుకు అంగీకరించారని ఆయన వివరించారు. దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దానికి నగరంలోని ప్రముఖులందరూ కూడా వచ్చారు. అందులో అక్కడ అంటే అందరూ సమానమైన ఉద్దేశంతో ఒక 24 మందితోటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మన కృష్ణకుమార్ గారిని దానికి కన్వీనర్గా పెట్టారు. మిగతా వాళ్ళందరూ మెంబర్సే. మద్దూరి శివసుబ్బారావు గారు లీగల్ అడ్వైజరే ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఏమైనా. జనరల్గా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి నేను ఆర్గనైజర్గా నిన్ను పెట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ మన కృష్ణకుమార్ గారు నిన్న కమిషనర్ గారిని వెళ్ళి కలిసి సుదీర్ఘంగా దానిసేపు చర్చించడం జరిగింది. ఆ విషయాల గురించి మన కన్వీనర్ అయినటువంటి కృష్ణకుమార్ గారు చెప్తారు. ఆ తర్వాత నేను కూడా కొన్ని విషయాలు సాయంత్రం పూట కళా ప్రదర్శనలకి ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించాను. సుబ్రహ్మణ్య మైదానంలో ఇప్పుడు కట్టిన నూతన వేదిక మీద సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న గరికపాటి రాజారావు కళా వేదిక మీద సాంస్కృతిక ప్రదర్శనలు ఉచితంగా వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించి కూడా రిజిస్టర్డ్ బాడీస్ అంటే అవి కూడా నమోదైన సంస్థలు ఏమైనా ఉంటే అక్కడ ఉచితంగా తీసుకోవచ్చు. ఫెసిలిటీస్ మనకు తెలుసు కదా, ఇప్పుడు మోడర్న్ ఫెసిలిటీస్ అక్కడ లైటింగ్ వ్యవస్థ అన్నీ పెట్టారు. క్లీన్ కావాలని చూసుకోవచ్చు. అంతే ఏంటంటే తగిన మొరాలిటీస్ తోటి అంటే ఎవరికి ఇబ్బంది లేని వ్యవస్థతో వస్తే సానుకూలంగా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయాలు ముందుగా పంచుకుంటూ దీనికి సంబంధించిన బాడీస్ వీటికి చేస్తూ అదొకటి. ఇంకొక విషయం, సారథి ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు కోట్లింగాల నాటిలో చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేసి పక్కన టైంలో మళ్ళీ దాన్ని అలా వదిలేశారు, ఏం లేకుండా చేసేసారు. ఆ ఘాట్ అంతా ప్రకారంగా భద్రంగా అయిపోయింది. బీచ్ స్ట్రీట్లో అయ్యేది ఓళ్ళలో జనాల గంట కూడా అక్కడికి వస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రధానంగా ఒకటి సెక్యూరిటీ ప్రాబ్లము. సాయంత్రం అయ్యేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. రెండోది ఏంటంటే విశాలమైన మార్గం లేకపోవడం చేరుకోవడానికి ఇంటికైతే ఒక పెద్ద కాంగ్రిగేషన్ అయితే ఇబ్బంది అవుతుంది. ఈ 2 సమస్యలు చెప్పారు. అయితే దానికంటే కూడా ఇంకొక ప్రతిపాదన ఏమవుతుందంటే ప్రతిరోజు ఉండే మార్కెట్ సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా మనకు సిటీల్లో పూర్వం పల్లెటూళ్ళలో మనకు మా ఊళ్ళలోనూ మీ ఊళ్ళలో ఎందుకు తెలుస్తుంది వారాంతం సంతలను ఉంటాయి. దాన్ని హైదరాబాద్ సిటీలో జుమేరాత్ బజార్ ఉంటాయి. జుమేరాత్ అంటే ఆదివారం గురువారం అని బుధవారాన్ని జుమ్మా అంటారు. జుమేరాత్ బజార్ అంటే గురువారం రాత్రి ఉండే సంత అని అంటారు. ఆ మాదిరిగా వారానికి ఒకసారి పెడితే సంతలో దుకాణాలు పెడుతూ ఉంటారు, మళ్ళీ పట్టుకుపోతారు. అక్కడ ఏమి ఉంటారు కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు. అటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఉండడం అనేది అదొకటి. ఆ విషయం కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మళ్ళీ రెండోది ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అదొకటి చేసే ప్రయత్నం చేయాలి. సార్ మంచి ప్రతిపాదన చేశాడు అది. ఆ ప్రతిపాదన ఇది కాకుండా రేవుల్లో ఉన్న పరిస్థితులు రీత్యా చూస్తే వెంటనే దానికి రేవుని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందంటే దానికి కమిషనర్గా అంగీకరించి నేను మెన్న మెటీరియల్ దాని ఖర్చు నేను అంతా మేము భరిస్తాము. కాకపోతే డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ చేస్తే ఎక్కువ ఖర్చు పెడతాను తప్ప ఫలితం ఉండదు. మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు పర్యవేక్షణ చేసి మీరు చేయిస్తాను అనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తానని అన్నారు. దాన్ని మళ్ళీ వెంటనే తోట సుబ్బారావు గారు ఆ ప్రాంతాలతో పరిచయం ఉండి రేవుల నిర్మాణంలో రేవుల్లోని పరిస్థితులను బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తోట సుబ్బారావు గారితో మాట్లాడడం జరిగింది. రాత్రి మాట్లాడితే సుబ్బారావు కూడా మనందరం కలిసి వెళ్ళి ఒకసారి చూసి అక్కడ పరిస్థితి చూద్దాం. సుబ్బారావు గారి దర్శనం ఏంటంటే అక్కడ ఉండిపోయిన డెబ్రిస్ ఇవన్నీ కూడా వరదల్లో మాత్రమే కొట్టుకోగలం కూడా మనం చేసిన ఫలితం ఉండదేమో అనే అనుమానం సుబ్బారావు గారు చెప్పారు.
78లో అది అక్కడ సొరంగం బయటపడినప్పుడు అదే స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ వరకు అందరూ కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి మరి తాళపత్ర గ్రంథాలు అవి ఇప్పుడు ఎక్కడ కనపడట్లేదు, అక్కడ అన్ని ఉన్నాయి. అలాగే ఇవన్నీ కూడా మరి ఆర్ట్కి చాలా వాల్యుబుల్ అయినటువంటి ఆర్ట్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ మనం ప్రతి పిల్లలు ఎవరైనా సరే ఆ 3 చూడటానికి మినిమం వాళ్ళని లాస్ట్ టైం ఇస్రో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు బస్సులు అరేంజ్ చేసి అందరినీ తీసుకొచ్చి ఆనంద్ కేంద్రంలో ఇస్రో ప్రోగ్రామ్ చూపించడం జరిగింది. అలాగే పిల్లలు ఎవరైనా సరే రాజమండ్రి ఏ స్కూల్ నుంచి అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అవ్వండి, ప్రైవేట్ స్కూల్ అవ్వండి, వాళ్ళకి బస్సులు కావాలంటే బస్సులు ప్రొవైడ్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఈ దామర్ల ఆర్ట్ గ్యాలరీ, నేదురూరి ఈ గ్రంథాలయం, అలాగే గౌతమి గ్రంథాలయం, ఈ 3 కూడా చూపించి మళ్ళీ పిల్లల్ని అలా స్కూల్ దగ్గరికి పంపించడం కూడా జరుగుతుంది. అది త్వరలోనే దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెలకొకసారి ఈ ఆర్ట్ గ్యాలరీ దగ్గర పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టి ఆర్ట్స్ మీద మొన్న కాంపిటీషన్ పెట్టారు, మన బాల దాన్ని తరపించి పెట్టారు. దానికి 1000 మంది వచ్చారండి. అలా మనం ప్రతి నెల కూడా ఒకసారి అక్కడ ఈ ఆర్ట్స్ గ్యాలరీలో మన ఆర్ట్ గీయటం దాని మీద పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా, పిల్లలకి ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్లు ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చేస్తాం జరుగుతుంది. అలాగే వీరేశలింగం గారి పురమందిరం మరి టౌన్ హాల్ ఉంది. గతంలో టౌన్ హాల్ అంటే ప్యాకెట్, ఇప్పుడు ఆ ప్యాకెట్ లేవండి, దాని అంతా కూడా మోడర్నైజేషన్ చేసి రెనోవేషన్ చేయడం జరిగింది. దాంట్లో రెగ్యులర్గా ఇప్పుడు జరుగుతాయండి. అంటే మన నాటకీయాలు ఏంటంటే హరిశ్చంద్ర వీటికి రిహార్సల్స్ కానీ, లేదా నాటకాలు వేయటం కానీ, లేదా హరికథ కానీ, బుర్రకథ కానీ, ఇవన్నీ కూడా ఆ మెయిన్ రోడ్లో ఉన్న వ్యాపారస్తుల చేత స్పాన్సర్ చేయించి అక్కడ అన్ని కూడా కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ కానీ, రిహార్సల్స్ కానీ జరిగేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఒక 2-3 రోజుల్లోనే మరి ఓపెనింగ్ కూడా జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ అంతా కూడా ఏమైనా అంటే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ఫైనాన్స్ అంతా కూడా ఆ మెయిన్ ముట్టడించుకోవడం కూడా మనందరూ కూడా ఇందులో భాగస్వాములు అనుకుంటూ ఈ విషయాలు మీతో ముట్టడిస్తే నలుగురికి విషయాలు మంచి విషయాలు తెలుస్తాయి, ఒక మార్గం సుగమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని నిన్న సాయంత్రం అప్పటికప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు అనుకోవడం, అందరూ ఉండడం, దాంతో ఇలా మనం సమావేశం అయ్యాం. ప్రధానంగా ఆ రోజు చర్చించిన అంశాలు మీ అందరికీ తెలుసు. వాటిలో ఫలితాలు వచ్చినవి అని అనుకున్నవి నిన్న సాయంత్రం విశ్వేశ్వరరెడ్డి గారు ఈ బృందం అందరూ కలిసి ఇద్దరు గారిని కలిసి ఈ సబ్జెక్టులు డిస్కస్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా విషయాల్లో ముఖ్యంగా రాజమహేంద్రవరం వెంకటేశ్వర కళాకేంద్రం, వెంకటేశ్వర కళాకేంద్రం కేవలం కళాకారులని కళల్ని ప్రోత్సహించడం కోసం పెట్టిన వ్యవస్థ ఇవాళ కళాకారులకు అందుబాటులో లేకుండా పోయింది. 50,000 అంటే కళాకారులు భరించలేని స్థితిలో ఉంది. చేత దాన్ని అందుబాటులో తీసుకురావాలి. నేను మీరు వారసత్వం వీటన్నిటి విషయాలు పక్కన పెడితే ముందు అసలు నడవడానికే ఇబ్బంది అయిపోయే పరిస్థితిని తీసుకురాకూడదు అని చెప్పి కోరిన వెంటనే ఆయన 50,000 బదులు కళాకారులకి, కళలకి, కళా ప్రదర్శనలకి 50,000 కాదు కదా, కేవలం 10,000కే ఇవ్వాలి అంటే ఇస్తాము, అయితే దాన్ని మొరాలిటీస్ రూపొందించండి అని చెప్పి అన్నారు. దాని గురించి కూడా ఆలోచన జరిగింది. అందుచేత 10,000 రూపాయలకి అక్కడ కళా ప్రదర్శనలు జరపడానికి వీలుగా ఒక నిర్ణయం అంటే ఒప్పుకున్నారు, అంగీకరించాను. ప్రభుత్వ ప్రతిపాదన పెట్టిన వెంటనే ఈ 10,000 కూడా ఎక్కువ అవుతుందండి, కానీ 10,000 కూడా ఈ రోజుల్లో ఉండాలి కాబట్టి ఆన్లో మెసేజ్ ఉన్నాయి కాబట్టి 10,000 ప్లస్ కరెంటు కట్టుకునేలాగా అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిపాదించిన వెంటనే కమిటీగా ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న దానికి మొరాలిటీస్ రూపొందించడానికి ఏంటంటే ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే రాజమహేంద్రవరంలో రిజిస్టర్డ్ బాడీస్గా ఉన్న కళా సంస్థలు కానీ, కళాకారులు కానీ, కళా వ్యవస్థలు కానీ, కళా సంఘాలు కానీ, సొసైటీలో అది సొసైటీగా కొంతమంది రిజిస్టర్ చేసి ఉండొచ్చు, లేకపోతే సంస్థగా కొంతమంది రిజిస్టర్ చేసి ఉండొచ్చు, కల్చరల్ కౌన్సిల్గా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు. వీరందరూ కూడా ఒక ఈ వారాంతంలోగా ఈ వారాంతంలోగా మాకు కనుక వివరాలు అందజేస్తే వాళ్ళందరినీ కార్పొరేట్ చేసి పల్లా సంస్థలు ఇక్కడ రిజిస్టర్డ్ బాడీస్గా ఉన్నాయి, పల్లా కళాకారులు, లేదా పల్లా నాట్యకారులు, పల్లా సంస్థలు ఇక్కడ ఈ కల్చరల్ యాక్టివిటీస్లో జరుగుతున్నాయి అని చెప్పి ఆ కల్చరల్ సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, కళా స్టేజ్ ప్రదర్శన చిరూపం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇలాంటి సంస్థలందరినీ అవసరమైతే ముందు యాడ్ చేసుకోవడానికి వీలుగా తెలియని సంవత్సరం చేయొచ్చు. కానీ ముందుగా ఇది ఆలస్యం లేకుండా జరగాలి అని అనుకుంటే, అందరికీ ప్రయోజనం సిద్ధించాలని అనుకుంటే ఇప్పుడు వారాంతంలాగా మీరు ఆ వివరాలు అందజేస్తే, మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తాలూకు వివరాలతో అందజేస్తే
ఆ లిస్ట్ ఒకటి రూపొందించి వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వారికి కేవలం 10,000 రూపాయల ఇంటికే కళాకేంద్రం అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నం జరుగుతుంది. అయితే కార్పొరేట్ సంస్థలు కానీ ప్రైవేటు విధంగా మన భూషణ్ బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజమండ్రి అభివృద్ధిలో పాత్రికేయులు కూడా భాగం అనే ఒక నానుడిని వాస్తవం చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున మనం కూడా భాగస్వామ్యంతో చాలా గర్వంగా ఉంది. దాంట్లో మన శ్రీరామూర్తి గారు కూడా దీంట్లో ఒక సభ్యుడిగా వారు ప్రతిపాదించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉత్సాహంగా ఉంటే వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఇందులో లిమిట్ ఏమీ లేదు. ఈ కమిటీలో అందరూ కూడా ఎవరు ఏ వర్గం నుంచి వచ్చినా వారందరినీ కూడా రాజమండ్రి అభివృద్ధిని కాంక్షించే ఎవరినైనా సరే ఇందులోకి స్వాగతించడానికి ఈ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నారు. మనకి రాజమండ్రిలో ప్రధానంగా మన ఇందాక ప్రస్తావించారు కోట్లింగాల ఘాట్. ఇది దేశంలోనే చాలా పెద్ద ఘాట్. అప్పట్లో మనకు ఉన్న రికార్డు ప్రకారం 2015లో ఇది చాలా కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కానీ అక్కడ స్నానం చేయడానికి ఎవరికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. కోట్లింగాలు కట్టారు కానీ పుష్కరాల తర్వాత ఆ పరిస్థితి పోయింది. ఎందుకు అలా జరిగింది అంటే పుష్కరాల సమయంలో ఇసుకాది చేసి శుభ్రంగా దాన్ని బాగు చేశాను. కానీ ఆ కోట్లింగాల ఘాట్ కడుతున్నప్పుడు అక్కడ ఉన్న డెబ్రిస్ ఏదైతే ఘాట్ కోసం ఉపయోగించిన మెటీరియల్ కానీ ఏదైతే కానీ డంప్ చేయకుండా అది గోదావరిలోనే ఉంచేయడం వల్ల అది సిమెంట్ గట్టి పట్టేసి అది పూసలు ఇనుప పూసలు అవన్నీ కూడా అందులోనే ఉండిపోయాయి. దానివల్ల అక్కడ ఎవరైనా దిగి స్నానం చేస్తే వాళ్ళకి చాలా ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితి. దానివల్ల అక్కడ పిచ్చి మొక్కలు వేరే ఏమీ లేదు. అక్కడ కూర్చొని చూస్తే అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితి. రేపు వెళ్ళి చూద్దాం. రేపు వెళ్ళి చూద్దాం. ఉద్యోగులు అయితే ఆలస్యంగా తర్వాత కాబట్టి ఈ కమిటీయే ఈ బాధ్యత తీసుకుంటుంది అని అనుకుంటే మ్యాన్ పవర్ కానీ టెక్నికల్ పవర్ కానీ మొత్తం టోటల్ గా మేము అందుబాటులో ఇస్తాం. మీరు పర్యవేక్షణ మీరు చేస్తారు అని అంటే కమిటీ నేను డెఫినెట్ గా మీకు అందుబాటులో ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన రాజమండ్రిలో స్వచ్ఛంద సేవా సంస్థలు లాంటి ఇతర అందరూ కూడా ఆగస్టు ముందు ఒక ఎక్స్పెరిమెంట్ గా ఇలాంటి కమిటీ వస్తే రాజమండ్రిని ఎలా సుందరంగా తీర్చిదిద్దుకోవడంలో భాగంగా కాకపోవడం అనే ఉద్దేశంతో అది ఎక్స్పెరిమెంటల్ గా ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయడానికి అందరూ కూడా మన కమిటీ అందరూ కూడా సిద్ధపడడం జరిగింది. అది ఒక వారం రోజుల్లోనే గ్రౌండ్ చేస్తానని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వీరేశంగా రాష్ట్రం కూడా మనం ఎందుకంటే ఆయన జీవితకాలం సంపాదించిన కూడా ప్రజల కోసం దానికోసం వ్యక్తి. ఆయన సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఒక డీడ్ కూడా రాయడం జరిగింది. నేను కృష్ణ కుమార్ గారికి అలాగే విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా ఆ డీడ్ కాపీ ఇస్తాను, నా దగ్గర ఉంది. దాంట్లో ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, దేనికి ఉపయోగించుకోవాలనేది ఆయన చాలా డీటెయిల్ గా రాయడం జరిగింది. దానికి ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీతో సహా అన్ని కూడా రిటర్న్ గా రాసినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ కాపీ నా దగ్గర ఉంది. దాన్ని కూడా తీసుకుని ఎక్కడెక్కడైతే అన్యాయకారణాలు అయితే ఉన్నాయో దాని మీద కూడా శ్రద్ధ వహించి మా కమిటీ ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆస్తులు కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నిజంగా ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు అయ్యి వాటిలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక రాజమండ్రి నిన్న కమిషనర్ గారితో ఫైటింగ్ అని వెళ్ళాను. నా మూడంతా ఫైటింగ్ మూడ్లో వెళ్ళింది. అక్కడ ఫైటింగ్ అని వెళ్ళాం. కానీ ఆయన మేము ఊహించిన దానికంటే బాగా ప్రతిదానికి పాజిటివ్గానే స్పందించాడు. మరి దానికి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 11 విషయాల మీద మేము అక్కడ గంట సేపు డిస్కస్ చేసాం ఆయనతోటి. సాధారణంగా కమిషనర్ గారు అంతసేపు ఆయనతో డిస్కషన్ చేయడం, ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడం చూస్తానంటాడు. కానీ 11 పాయింట్ల మీద డిస్కస్ చేస్తే 11 పాయింట్లకి కూడా ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ది ఏంటంటే ఆనం కళా కేంద్రం. ఆనం కళా కేంద్రం అనేది ప్రజల సొమ్ముతో కట్టినటువంటి కళాకేంద్రం అది. ఎందుకంటే సాంస్కృతిక రాజధానిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి హాల్ కావాలని ఆ రోజుల్లో సుబ్బారావు గారు కమిషనర్ గారు ఆ టైంలో కట్టడం జరిగింది. ఇప్పుడు దానికి 3 కోట్లు వెచ్చించి
దాన్ని మోడర్నైజేషన్ అని చెప్పి చేశారు తప్ప దాంట్లో సరైన పద్ధతిలో చేయలే. ఎందుకంటే అక్కడ ఒక జనరేటర్ పెట్టారు, కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేస్తారు. కానీ జనరేటర్ ఆన్ చేస్తే అక్కడ ఏసీ పనిచేయదు, ఫ్యాన్లు లేవు. ఏంటండి ఇది అసలు? ఫ్యాన్లన్నా ఉండాలి కదా మినిమం, ఫ్యాన్లు లేవు. ఏసీ జనరేటర్ మీద ఏసీ పనిచేయదు. లోపల ఉన్న జనం 1000 మంది 1200 మంది ఎలా కూర్చుంటారు, ఒక్క పోత వేసేస్తుంది కదా అని చెప్పి దాని మీద డిస్కస్ చేస్తే ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. జనరేటర్ కెపాసిటీ అన్నా పెంచి ఏసీ పనిచేసేలాగా చేస్తాం, లేకపోతే ఫ్యాన్లు అన్నా ఇమీడియట్గా అరేంజ్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆనంద్ కళాకేంద్రం మీద స్టేజ్ మీద కట్టెన్స్ ఉండేయండి, మీరు అందరూ చూసే ఉంటారు. గతంలో నంది నాటకోత్సవాలు మనం ఎక్కువ రాజమండ్రి చేయడానికి ప్రిఫర్ చేసేవారు. ఇవాళ అక్కడ స్టేజ్ మీద కట్టెలన్నీ తీస్తారు, 12, 13 ఉండి. అంటే ఒక సీన్ అయిన వెంటనే రెండో సీన్కి ప్రిపేర్ అవడానికి ఆ కట్టెల లోపల అన్ని రెడీ చేసి ఈ కట్టెలు తీసేస్తే ఆ సీన్ వచ్చింది. అలా ఇప్పుడు అవన్నీ తీసేసి సింగిల్ స్టేజ్ చేస్తారు. మన కృష్ణకుమార్ గారు చెప్పారు, మొన్న నంది నాటకాలు వేద్దామని వచ్చి చూసి ఈ ఆనంద్ కళాకేంద్రం పనికిరాదని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి చెప్తే ఇప్పుడు ఇమీడియట్గా 10 లక్షలు అంత అవుతే అంత ఖర్చు పెట్టి స్టేజ్ మీద పూర్వం మోడర్నైజేషన్కి ముందు ఎలా అయితే కట్టెన్స్ ఉండో అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇది మన సాంస్కృతిక రాజధాని. ఈ రాజధానిలో మనం ఆనంద్ కళాకేంద్రం 50,000 కరెంటు, మన 50,000 అద్దె, 20,000 రూపాయలు కరెంట్ అంటే ఎవరు కట్టుకోలేరంటే మరి దానికి ఆయన ఎంత పెడతామంటే 10,000 రూపాయలు పెట్టండి, అందుకంటే ఎక్కువ కాదంటే 10,000 రూపాయలు పెట్టడానికి అంగీకరించారు. సబ్జెక్ట్ టు ద కండిషన్ ఏంటంటే మన కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఒక నార్మ్స్ ఫిక్స్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికైతే ఫిక్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. మిగతా ఏదైనా ప్రైవేట్ కాలేజీలు కానీ పొలిటికల్ కానీ ఎవరైనా కానీ మీటింగ్లు పెట్టుకుంటే మామూలు నార్మల్ రెంట్ పే చేయవలసి ఉంటుంది. దానికి ఆయన అంగీకరించారు. ఇప్పుడు త్వరలోనే కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది డిసైడ్ చేసి అక్కడ ఆనంద్ కళాకేంద్రంలో ఆ ప్రోగ్రామ్స్ వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలకే ప్రోగ్రామ్ జరుపుకునేలాగా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య మైదానాన్ని బాగానే తయారు చేశారు, బాగానే ఉంది. కానీ అక్కడ స్క్రీన్ పిక్చర్ వేసినప్పుడు మన రాజమండ్రికి సంబంధించిన హిస్టరీ ఒక డాక్యుమెంటరీ చూపించవలసిన అవసరం ఉంది. దాని మీద కూడా డిస్కస్ చేస్తే ఒక 10 నిమిషాలకు సరిపడిగా ఒక రాజమండ్రి హిస్టరీ మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేసి సినిమాకు ముందు కానీ సినిమా మధ్యలో కానీ చూపెడతా ఉన్నారు. అలాగే ప్రతిరోజు సినిమా వేసి ముందు గోదావరి మీద పాట ఉంది కదా, మన వేదంలో ఘోషించే గోదావరి పాట కంపల్సరీగా వేయాలని చెప్పాం. దానికి కూడా ఆయన అంగీకరించారు. వేదంలో ఘోషించే గోదావరి పాట కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆనంద్ కళాకేంద్రానికి మరి ఇన్కమ్ కావాలి కాబట్టి నాటక కళా పరిషత్తులతో మాట్లాడి మన కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో నెలకొకసారి నాటక పరిషత్ వాళ్ళ ద్వారా అక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే ఫండ్స్ కూడా బాగా వస్తాయని చెప్పి దానికి కూడా ఆయన అంగీకరించారు. నెల నాటక పరిషత్ ద్వారా ఒక కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడానికి. అలాగే అక్కడే ఉంది విక్రమాలు. ఆ విక్రమాలకు వెళ్తే మరి చాలా మీకు చండాలంగా ఉంటుంది. అదేంటంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. అది ఒక ప్రైవేటు మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అది రన్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటీకి కన్వర్ట్ చేస్తే, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని మోడర్నైజేషన్ చేసి సీలింగ్ వేసి ఏసీలు పెట్టి ఫ్యాన్లు పెట్టి అది మామూలుగా ఏదన్నా కల్చరల్ కానీ లేదన్నా ఏదైనా ఎవరన్నా చిన్న మీటింగ్, రాడ్మెంటర్స్ మీటింగ్ లేకపోతే కరెంట్ వర్కర్స్ మీటింగ్ అలా ఏదైనా చిన్న యూనియన్లో అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ తక్కువ రేట్లో కూడా ఆ విక్రమాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేద్దామన్నారు. మరి త్వరలోనే దాని గురించి మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని తీసుకుని మరి కమిషన్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసేలా కూడా త్వరలోనే చేయటం జరుగుతుంది. అలాగే రాళ్ళబండి మ్యూజియం రాజానగరం నియోజకవర్గ పరిధిలోని నన్నయ్య యూనివర్సిటీ పక్కన శ్రీ గురుదత్త పాదుక క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న 144 అడుగుల కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూరు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ బుధవారం ఉదయం భూమి పూజ చేశారు. గణపతి హోమంతో ప్రారంభించి వాస్తు హోమం,
మన్యు సూక్త సహిత రామతారక హోమం అనంతరం బృహతాకార హనుమ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ఆర్ పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇక్కడి ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. అందరూ కూడా ఒకసారి గడిపెట్టేద్దాం. మేము ఆ దిశాన్ని ఫోన్ చేసాడు వచ్చి పంపించే మీరు అడుగుంటే సరిపోను. నేను పిలిచిన తర్వాత ఆగే రైట్ వస్తున్నారు పట్టున్నారు ఆయన. కొత్తగా వచ్చా మాట్లాడకుండా నేను చెప్పేది నేను అడగకూడదు. అర్థమైందా? ఓకే, నీకు తెలియక నేను అంటున్నాను. నేను అడిగితే అప్పుడు ఎవరు తర్వాత అల్లు అందాం అంటారు. ఆయన ఇచ్చిన నేను అడిగినప్పుడు ఇచ్చిన పక్కన ఎవరు అడ్డు ఉన్నారు. ఈ సంగతి మీకు తెలియదు. ప్రెస్ వాళ్ళు అడిగితేనే ఇస్తారు. ఎక్కడ ఉన్నాడు? తీసేసుకున్నాను కూర్చున్నాడు మీ వాడు. నేనేం చెప్తాను, నువ్వు చెప్తాను. హనుమల్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామికి, శ్రీరామచంద్ర స్వామికి, సుత హనుమానికి, సద్గురునాథ మహారాజుకి, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీకి, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీకి, జయలక్ష్మీ మాతాజీకి, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీకి. మనందరం ఇందాకనే అనుకుంటూ ఉన్నాము, అయోధ్యలో బాలరామ మందిర స్థాపన తరువాత జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక హనుమాన్ క్షేత్రం యొక్క శంకుస్థాపన
జరిగిన మొట్టమొదటి హనుమాన్ ఆలయం యొక్క శంకుస్థాపన మనందరం కూడా గ్రహించాము. ఎవరెవరైతే ఆన్లైన్లో చూశారో కూడా మనందరి భాగ్యము అహోభాగ్యం. అప్పాజీ వారి యొక్క ధ్వని వేద వాణిని వినటానికై మనందరం కూడా ఊరుతూ ఉన్నాం కదా. ఇందాక ఆ అగ్రిమెంట్ లో భాగంగా ఇప్పుడు మొదటగా ఒక టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది శిల్పి గారికి. ఇదే మొట్టమొదటి స్టెప్గా మనందరం కూడా గుర్తిస్తూ ఈ కార్యక్రమం విజయంగా జరగాలి, ఆ శక్తి సామర్థ్యాలు ఆ శిల్పికి దొరకాలి అని చెప్పి గురుదేవుల పాదాలలో మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ జయలక్ష్మీపురం అని పెట్టి అక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలు జరుగుతూనే అన్నదానం, పౌర్ణిమ ఇదంతా చాలా అద్భుతంగా జరుగుతుంది. అందుకని జయలక్ష్మి విజయలక్ష్మి అంటేనే అమ్మ అనుకొని వచ్చేసరికి బతుక రాను బాలస్వామికి చాలు వెళ్ళని ఆయనే పంపిస్తుంటారు. ఏంటో ఆయన వెనకాల పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతుంది. అందుకని మీరందరూ మహేంద్రవరం నగరానికి అతి సమీపంలో రాజానగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి దగ్గరలో జాతీయ రహదారి మీద దైవ సమానులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక తెలియని శక్తి, ధైర్యం అనేటువంటిది వస్తాయి. ఆంజనేయ స్వామి ఒక దైవస్వరూపంగానే కాకుండా అనేక రకాలుగా ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు. అంటే శ్రీరాముడి పట్ల ఆయన చూపించినటువంటి భక్తి, ఆయన చూపించినటువంటి వినయం కానీ, లేకపోతే ఆయన పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత కానీ. ఈవేళ ఈ జాతీయ రహదారి మీద అనేక యాక్సిడెంట్స్ అనేటువంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. వేల లక్షల వాహనాలు అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి మరి అటువంటివి జరగకూడదు, అందరూ కూడా సురక్షితంగా వారి ప్రయాణాలు జరగాలి. ఆంజనేయ స్వామి చాలా ఎత్తైనటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపిస్తున్నాం కాబట్టి వారి యొక్క కనుచూపు మేర ప్రకాశించేటటువంటి మొత్తం ప్రాంతం కూడా సస్యశ్యామలంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ప్రజలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి స్వామీజీ అనుకోకుండా ఒక కార్యక్రమంలో నాతో ఆయన యొక్క భావాలని చెప్పడం, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని. మరి సరిగ్గా ఏదో దేవుడు ముందే రాసి పెట్టినట్టుగా సరిగ్గా వారం రోజులు తిరగకుండా నాకు స్నేహితులు, మన ఎండమూరి ప్రదీప్ గారు, మన దీపు గారు, రామ్సాయి ఫైనాన్స్ కంపెనీ అధినేత, మరి వారు కూడా నా దగ్గరికి వచ్చి కోవిడ్ సమయంలో నాకు ఆరోగ్యం పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మదిలో వచ్చిందండి. మరి మీ నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి ఉంది కాబట్టి అక్కడ మంచి స్థలాన్ని ఇప్పిస్తే ఖచ్చితంగా విగ్రహాన్ని పెడదామనేటువంటి ఆలోచన ఆయన చెప్పడం, దానికి సరిగ్గా వారం రోజుల ముందు స్వామీజీ నోట్లోంచి మాట రావడం. సో ఇవాళ ఏదైనా దేవుడు ఏదైతే రాసి పెట్టుంటాడో మరి మనతో వాటిని కార్యరూపం దాల్చేటట్టుగా చేయిస్తూ ఉంటాడు. ఇవాళ అందులో భాగంగానే చక్కటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి అవకాశం ఇచ్చినందుకు మన స్వామీజీ వారికి, అలాగే ఆ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి దీపు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పక్కన చాలా పురాతనమైనటువంటి క్షేత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధికి కూడా అనేక చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఏదైతే
లక్ష్మీనరస్వామి యొక్క ఆలయాన్ని గతంలో పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో వైఫల్యం చెందారు. ఇవాళ కోట్లాది రూపాయల నిధుల్ని ఇప్పటికే మంజూరు చేయించడం వివిధ స్టేజెస్లో, అంటే టెండర్ స్టేజ్లో కానీ లేకపోతే వర్క్ గ్రౌండింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. రేపు 18వ తారీఖు నాడు చిన్నజీఆర్ స్వామివారు వస్తూ ఉన్నారు. శ్రీ రంగనాథ స్వామివారి యొక్క ఆలయం, అది కూడా దాదాపుగా 400-500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటిది ఆలయం. సో దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకుని 18వ తేదీ నాడు చిన్నజీఆర్ స్వామివారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. వీటితో పాటు కనుపూర్లో శివాలయానికి సంబంధించి కొండ మీదకి ఇప్పటికే ఒక దారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని దాదాపుగా 117 ఆలయాల్ని, ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల వ్యయంతో 117 ఆలయాల్ని మన టీటీడీ యొక్క సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. మన వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండడం, వారు కూడా ఈ ప్రాంతంలో ఈ ఆధ్యాత్మిక చింతనకి తోడవడం నిజంగా ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా స్వామీజీ యొక్క ఆశీస్సులతో కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో కానీ తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారిని అందరికీ అంకితం చేయడానికి, స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండేందుకు ప్రతిష్ట కార్యక్రమాలని, ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా తొందరగా నిర్వహించుకునేటట్టుగా ఆ శ్రీరాముడి యొక్క దీవెనలు కూడా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. రామాబాయి అంబేద్కర్ త్యాగం కొలతలు లేనిది. ఈ రోజు ఫిబ్రవరి 7న 2024 తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాత రామాబాయి అంబేద్కర్ 126వ జయంతి కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గోకవరం బస్టాండ్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించి అంబేద్కర్ అభ్యున్నతికి సహకారం అందించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మాతా రామాబాయి అంబేద్కర్ ని ఈ రోజు మనందరం స్మరించుకున్నట్టు చాలా ఆనందంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. మాతా రమాబాయి అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ గారికి భార్య ఉండి ఎన్నో కష్టాలు పడ్డది. మహచ్చరి పోరాటంలో ఎంతో ఆందోళన చెందింది. ఆవిడ దేవాలయంలో ప్రవేశం కోసం ఎంతో ఆందోళన చెందింది. కొంతమంది అయితే ప్రతి లెటర్లో కూడా మీ భర్తను చంపేస్తామనేది ఆవిడకి చాలా ఆందోళన గురైంది. వెంటనే ఆవిడ ఆర్థికంగా బాగా వెనుకబడింది. అంచేత ఆవిడ పేడ పిసికి ఇటకలేసి ఆ పిల్లల్ని చదివించి తర్వాత లండన్లో ఉన్నప్పుడు కూడా ఆవిడకి అంబేద్కర్ గారికి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం జరిగింది. అటువంటి భార్య చనిపోతే ఎంతో ఆవేదన గురయ్యారు అంబేద్కర్ గారు. 3 రోజులు అసలు బయటికి రాలేదు. ఆయన అంత ప్రేమించిన వ్యక్తి. అంచేత హిందూ కోర్టు బిల్లు పెట్టడానికి కారణం ఏంటంటే మాతా రమాబాయి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పొడుగు బలహీన వర్గాలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. హిందూ కోర్టు బిల్లు ద్వారా అందరికీ అభివృద్ధి పథకంలో నడిపించాలని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి ఎంతో కృషి చేసిన రమాబాయి గారికి ఒకసారి జైభీములు తెలియజేస్తున్నాం. బుధవారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ మరియు పీజీ స్టూడెంట్స్ కి శ్రీవాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి దంతాలపై అవగాహన కల్పించి దంతాలను ఏ విధంగా శుభ్రపరచుకుని సంరక్షించుకోవాలని, వాటి వల్ల ఉపయోగాలు, దంతాలను సరిగ్గా శుభ్రపరచుకోకపోతే వాటి వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు విపులంగా వివరించి ఉచితంగా వారికి దంత పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాటర్ ఎక్కువ కన్సూమ్ చేసినప్పుడు ఓరల్ క్యావిటీ డ్రైగా ఉంటాయి. సిస్టమిక్ హెల్త్ బాగుండాలి అంటే ఓరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి 6 months
చేసుకుంటే కానీ మెయింటైన్ చేసుకో బ్రష్ ట్వైస్ అండ్ డాక్టర్ శ్రీవాణి డెంటల్ హెల్త్ కేర్కి వస్తే మేము వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసి ట్రీట్మెంట్ కూడా మనం వాళ్ళకి చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఇన్స్టిట్యూషన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అది ఫస్ట్ డైరెక్టర్ గారికి మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. అండ్ మేడం గారు కూడా ప్రిన్సిపల్ మేడం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఇలా ఒక సర్వీస్ చేయడానికి మాకు ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు ఏమైనా డెంటల్ ఇష్యూస్ స్టూడెంట్స్కి ఉన్నా కూడా నేను వాళ్ళకి చెప్పి సో దట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు వాళ్ళు. సో ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి ఎర్లీగా మనం ఇంకా డిసీజ్ ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా ఎర్లీగా దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్ సఫర్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు బేసిక్గా పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకి కేరీస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. వాటికి ఫిల్లింగ్స్ రెస్టరేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ బ్రషింగ్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటే ఓరల్ హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్, సిస్టమిక్ హెల్త్ కూడా. సో చాలామంది పిల్లలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా చెప్పారు, నేను వాళ్ళకి చెప్తున్నాను ఎలా బ్రషింగ్ చేసుకోవాలి, ఎలా ఓరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అని. అండ్ మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళకి ఓరల్ కేర్ తీసుకోవడం బాగుంటుంది. ఈ నెల 8, 9 తేదీల్లో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గోదావరి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్నట్లుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉభయ గోదావరి జిల్లాల పర్యవేక్షకులు సుంకర పద్మశ్రీ తెలియజేశారు. 7వ తేదీన బాపట్లలో యాత్ర ప్రారంభించి 8వ తేదీ సాయంత్రం ఏలూరు జిల్లా దెందులూరులో రోడ్ షో బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. స్థానిక కొర్లమ్మపేటలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం కొవ్వూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం కాకినాడ జిల్లా తునిలో రోడ్ షో బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమి పార్టీల శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తొలి విడతగా చేస్తున్న యాత్రలో గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా ఆమె తెలిపారు. షర్మిలపై వైసీపీ విమర్శలు హేయనీయమని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తండ్రి ఆశయాల మేరకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తూ అవమానకరంగా విమర్శలు చేస్తున్నారని పద్మశ్రీ వాపోయారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం యాత్ర చేపట్టబోతా ఉన్నారు. 7వ తారీఖున బాపట్లలో స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రదేశాలలో 8వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా ప్రారంభమయ్యి అక్కడ ఆ నియోజకవర్గంలో రోడ్ షో తర్వాత బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత 9వ తారీఖు ఉదయం 9 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా దళితులు, మైనారిటీల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు కానీ, అనేక గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల గురించి నేరుగా ప్రజలతో ఆవిడ చర్చించడం జరుగుతుంది. ఈ రోజు అంటే 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లాలోని తును నియోజకవర్గంలో రోడ్ షో బహిరంగ సభ ద్వారా మా ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యక్రమాలు ముగియబడతాయి. ఆ కార్యక్రమానికి ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ, అమలాపురం, అంబేద్కర్ జిల్లా ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అన్ని విభాగాలకు, అనుబంధ సంఘాలకు చెందినటువంటి క్యాడర్ మొత్తం కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది.
మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారితో పాటు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు, మల్లం రాజు గారు, రుద్రరాజు గారు, కొప్పుల రాజు గారు, కేవీపీ రామచంద్రరావు గారు, మరి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసికి చెందినటువంటి ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఆవిడతో మేడం గారితో కలిసి ప్రయాణం చేస్తూ జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల బస్సు యాత్ర జయప్రదం చేయాలని మాజీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూథర్ పిలుపునిచ్చారు. మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిల గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మరియు కొవ్వూరు పరిసర ప్రాంతాలకి రచ్చబండ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రస్తుతం మన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి ప్రీతం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పుత్రిక షర్మిలారెడ్డి గారు బాధ్యత స్వీకరించి 9వ తారీఖు ఉదయం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరితోటి కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ గారు, అదేవిధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేకించి అనుబంధ విభాగాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, హ్యూమన్ రైట్స్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్ఐ అందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా మరి షర్మిలారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత స్వీకరించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ కేడర్లో జోష్ పెరిగింది. మరి ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, విభజన చట్టంలో అన్ని అంశాలు కూడా అమలు కావాలంటే మరి 2014 రీఆర్గనైజేషన్ బిల్లులో ఉండే అన్ని అంశాలు కూడా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి మరి షర్మిలారెడ్డి గారు మరి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మన ఢిల్లీలో కూడా మరి నిరాహార చేయడం జరిగింది. మరి ఆ రోజు మరి ప్రత్యేక హోదా మరి ఆంధ్రుల హక్కు మరి దీన్ని ఇవ్వాలి, ఇది కాంగ్రెస్ పార్టీ సాధ్యం. మరి ఇంతమంది ఎంపీలు 25 మంది ఎంపీలు గెలిపించమని చెప్పారు. మరి 25 మంది ఎంపీలు గెలిచి ఇలా ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారు, ఎక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా ఆవిడ ప్రశ్నలు జరుగుతున్నాయి. ఆ ప్రశ్నలు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు షర్మిల గారు 9వ తారీఖున కొవ్వూరు నియోజకవర్గంలో జరగబోయే రచ్చబండ కార్యక్రమంలో పలు సమస్యలు మాట్లాడదలుచుకున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ కూడా ఆమె దృష్టి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆవిడ ఘనస్వాగతం పలకాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. నా పేరు మార్టిన్ లూథర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ పట్నా శ్రీనివాస్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తడాల కొండరాజు గారు, అదేవిధంగా సత్యబాబు గారు, జొండ్లగడ్డ సాయి గారు, రామారావు గారు, అదేవిధంగా నందు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్షీట్ ఓపెన్ చేయాలి. రాజమండ్రి టీడీపీ నేతలపై ఎంపీ భరత్ ఫైర్. టీడీపీలో ఉన్నంతసేపు నీకు మంచోడినా, వైసీపీలోకి వెళ్లగానే చెడ్డోడినయ్యానా? టీడీపీ నేతలపై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా. సాంస్కృతిక సంస్థలకు 10,000 అద్దెకి ఆనం కళా కేంద్రం కేటాయింపు.
మున్సిపల్ కమిషనర్ అంగీకారం పట్ల రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ హర్షం. నన్నయ్య యూనివర్సిటీ సమీపంలో 144 అడుగుల కారసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.